హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక డిఫరెంట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, వైల్డ్ ఫ్లవర్స్, క్లియోమే కెలిడోని అంటారు. ఆ ఫ్లవర్ ఎలా వేయాలి చెప్తాను, ఓకేనా? దీనికోసం 14 నెంబర్ రౌండ్ బ్రష్, 2 నెంబర్ బ్రష్, లైనర్ బ్రష్, ఈ 3 తీసుకున్నాను. కలర్స్ మెయిన్ కలర్ బ్రిలియంట్ పర్పుల్, ఆరెంజ్, లెమన్ ఎల్లో, బ్లాక్, సాప్ గ్రీన్, క్రోమ్ ఎల్లో, వైలెట్, వైట్, ఈ కలర్స్ తీసుకున్నాను. ఏవంటే అవి యూస్ చేస్తాను. ఫస్ట్ ఏం చేశాను, మీడియంలో కలర్ని బ్రష్ని డిప్ చేసి టిప్పులో కొంచెం కలర్ తీసుకున్నాను. మెయిన్ డైరెక్ట్ కలర్ బ్రిలియంట్ పర్పుల్. దీంతో చూడండి ఇట్లాగా ప్రెస్ చేసి, అంటే టిప్ దగ్గర ప్రెస్ చేసి, టిప్ దగ్గర పెట్టి వెనకాతల ప్రెస్ చేస్తున్నాను. తద్వారా మనకి ఆ మంచి షేప్ వస్తుంది. చూస్తున్నారా? టిప్పులో నేను కదల్చటం లేదు, కానీ వెనకాతల బ్రష్ వెనక మాత్రం షేప్ ఇస్తున్నాను. చూసారా? అట్లా రావాలి. అంటే బ్రష్ ముందు కదల్చకుండా వెనక మూవ్ చేసి పెటల్ చేశాను. ఇప్పుడు 4 పెటల్స్ ఉన్నటువంటి ఫ్లవర్ ఇది. సో 4 పెటల్స్కి ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లవర్ పెటల్ వేసేద్దాం. ఇది వెనక ఉన్నది, దీని ముందు మనం వేరే మిగతా పెటల్స్ వేద్దాం. అంటే ఇది ఈ పక్కకి సైడ్కు ఉన్న పెటల్లు. ఇప్పుడు ఇటువైపు మనం ఏం చేస్తాం, దీని మించి ఓవర్లాప్ అయినట్టుగా ఇంకొక పెటల్ వేద్దాము. చూస్తున్నారా? టిప్ కదల్చటం లేదు, వెనక పోర్షన్ మాత్రమే, బ్రష్ పోర్షన్ని నేను ఎక్కువ ప్రెస్ చేస్తే మీకు ఆ షేప్ వచ్చింది కదా. ఈ ఫ్లవర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. క్లియోమే ఫ్లవర్స్, వైల్డ్ ఫ్లవర్స్. ఇప్పుడు చూసారా? వెనకాతలకి ముందు పెటల్కి మనం డిఫరెన్స్ చూపించడానికి నేనేం చేశాను, ఒక ఎంటీ బ్రష్ని పెడితే మనకి ఎక్సెస్ కలర్ తీసేస్తుంది. అంటే వెనక ఉన్న పెటల్లో ఎక్సెస్ కలర్ని తీసేస్తే మనకు అది వెనక వైపు ఉంది, ఇది ముందు ఉంది అని మనకి తెలుస్తుంది, కనపడుతోంది. చూసారా? మనకి అది వెనక ఉండి ఇవి ముందు ఉంది అని. అట్లా వెయ్యాలి. ఇప్పుడు ఏం చేస్తాము, ఇంకొన్ని ఫ్లవర్స్ కూడా వేద్దాము. చూసారా? నేను చూపిస్తున్నాను చూడండి. బ్రష్ని వెనక వైపు మూవ్ చేస్తే మీకు ఆ షేప్ వస్తుంది. నేను ఎలా చేశానో మీరు అలా ఫాలో అయితే కనుక మీకు చక్కగా వచ్చేస్తుంది. ఫాస్ట్గా మీరు ఈజీగా ఈ ఫ్లవర్స్ని వేసేసి పెయింట్ చేసుకోవచ్చు. శారీస్ మీద కానీ టాప్స్ మీద కానీ వేసుకోవచ్చు. ఇవి వైల్డ్ ఫ్లవర్స్. బ్యూటిఫుల్గా ఎంతో అట్రాక్టివ్గా ఉన్నాయి కలర్స్. ఆ కలర్లో ఉంది, ఇంత బ్రిలియంట్గా ఉంది కలరు. అందుకే నాకు భలే టెంప్ట్ అయిపోయి మీకు చేసేస్తున్నాను, మీకు చేసి చూపించాలి. ఈ ఫ్లవర్ని రకరకాలు మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తాము, దీని పాలెన్ చాలా ఎక్కువగా ఉంటుంది తెలుసా. అది హనీ బీస్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఎక్కువ ఇలా ఒక బంచ్ లాగా పాలెన్ ఉంటుంది. వైట్ స్టెమ్స్, చివర ఎల్లో కలర్ పాలెన్ ఉంటుంది. అందుకనే వైట్తో సన్న గీతలు మనం లైనర్తో గబగబా చక్కగా ఆ లైన్స్ గీసేస్తే మనకి వచ్చేస్తాయి పాలెన్ స్టెమ్స్. ఇలాగ మీరు అంటే ఒక స్పాట్ నుంచి విచ్చుకున్నట్టుగా వస్తుందన్నమాట. చాలా ఎక్కువగా ఉంటుంది. అది చూడ్డానికి ఒక బంచ్ లాగా నాకైతే భలే అందంగా అనిపించిందండి. ఫ్లవర్ నేచర్లో ఎన్ని అందాలు ఉన్నాయి చూడండి. మనం అవన్నీ ప్రతిదీ ఏది చూసినా వెయ్యాలనిపించేస్తూ ఉంటుంది, ఏ ఫ్లవర్ చూసినా వెయ్యాలనిపిస్తుంది నాకు. మీరు ఈ మాట ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వ్ చేసి లేదా ఫోటో తీసుకొని వచ్చేయండి. అవి చూసి ఎలా వెయ్యాలి నేర్చుకుందరు కానీ. ఇలా వేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తాము, వాటి మొదల దగ్గర అంటే స్టార్టింగ్ దగ్గర చిన్న ఎల్లో కలర్, లెమన్ ఎల్లో ఇద్దాం. ఇప్పుడు ఏం చేస్తాను, క్రోమ్ ఎల్లోతో టిప్లో మనం పుప్పొడి అంటాం కదా, ఆ పుప్పొడిని వేసేద్దాం. అంటే డాట్స్ పెట్టేస్తే థిక్గా ఈచ్ స్టెమ్ చివర మనం పుప్పొడిని పెట్టేస్తున్నాం.
పెడితే ఆ పుప్పొడి కోసం, అందులో ఉండే హనీ కోసం హనీ బీస్ వచ్చి వాలుతాయి. అవి ఎంతో అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే అసలు ఆ పెటల్ కలరే అట్రాక్టివ్గా ఉంటుంది వాటికి. దాని మీద వైట్ స్టెమ్స్తో ఎల్లో పుప్పొడి, ఎంత మరి నేచర్ చూడండి. ఇప్పుడు వీటి స్టెమ్స్ వేద్దాం. ఈ స్టెమ్స్ ఎలా ఉంటాయంటే ఫ్లవర్ పక్క నుంచి వస్తుంది కాడ. ఆ స్టెమ్ అంటే మెయిన్ స్టెమ్కి ఇవి బ్రాంచెస్ వచ్చి ఆ బ్రాంచ్ చివర ఫ్లవర్ వస్తుంది. చూసారా? ఇప్పుడు మెయిన్ స్టెమ్ మనం స్ట్రైట్గానే ఉంటుంది, దాని పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి ఆ బ్రాంచెస్కి ఫ్లవర్స్, బడ్స్, లీవ్స్ వస్తాయి. పైన ఫ్లవర్స్ ఉంటాయి, కింద లీవ్స్ వస్తాయి. ఇప్పుడు మనం పైన బడ్స్ కూడా వేసేద్దాం. బడ్కి లెమన్ ఎల్లో, శాప్ గ్రీన్ తీసుకున్నాను. లెమన్ ఎల్లో టిప్పులో తీసుకొని కొంచెం శాప్ గ్రీన్తో చేస్తే మీకు బడ్ ఒక ప్రెస్ చేస్తే ఒక బడ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు పైన మనం కొంచెం లెమన్ ఎల్లో వేసి ఇప్పుడు కొంచెం మనం అటు ఇటు శాప్ గ్రీన్ వేసేస్తే ఒక బడ్ అయిపోయింది కదా. ఈ బడ్స్ బోలెడ్ వస్తాయి మనకి, చూడ్డానికి కూడా ఇవి కూడా అందంగా కనిపిస్తాయి. మనం బడ్స్ వేయాలి, తర్వాత ఈ ఫ్లవర్స్ వేయాలి. ఇప్పుడు నేనేం వేస్తున్నాను, వాటి కాయలు వేస్తున్నాను. ఇవి కూడా ఎలా ఉంటాయంటే సన్నగా పొడుగ్గా ఉంటాయి శాప్ గ్రీన్తో. ఇప్పుడు చూడండి లీవ్స్ ఎంత అందంగా ఉన్నాయో తెలుసా. ఒక్కొక్క లీఫ్లో 5 మళ్ళీ చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి. భలే ఉంది నిజంగా. నాకైతే ఆ లీఫ్ ఒక్కొక్కటి ఎంత అందంగా కనిపించిందో. ఒక్కొక్క లీఫ్లోంచి 5 పార్ట్స్, ఆ 5 స్మాల్ లీవ్స్ ఉన్నట్టున్నది. ఎంత అందంగా అన్ని వైపుకి ఇలాగా వచ్చి ప్రతిదీ ఇట్లా అవే ఒక ఫ్లవర్ లాగా కనిపించింది నాకు. ఆ లీవ్స్, ఫ్లవర్స్ చూడగానే భలే అట్రాక్ట్ అయిపోయాను. వెంటనే పెయింటింగ్ చేసేయాలనిపించి చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. మనం వెయ్యడం కూడా చాలా ఈజీ. ప్రెస్ చేసి అలా డ్రాగ్ చేసి లిఫ్ట్ చేయడమే లీఫ్ని. అలాగా లీఫ్ని పక్కకి అన్ని వైపులకి మనం వచ్చినట్టుగా వేయడమే. ఎంత అందమో చూసారా. ఆ లీఫే ఒక ఫ్లవర్ లాగా బ్యూటిఫుల్గా లేదు. అందుకే మీరు వెంటనే వేసేయండి. నాకైతే ఎంత అందంగా అనిపించిందో ఈ లీఫ్. బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక చిన్న అట్రాక్షన్ చూడండి. ఏం వేస్తున్నానంటే హనీ బీస్ని అట్రాక్ట్ చేస్తుంది కదా, ఆ పాలెన్ మీద వాలిన హనీ బీని వేస్తున్నాను. భలే ఉంది కదా. అదే మరి హనీ బీ కళ్ళు బ్లూ కలర్లో వేసి ఆ తర్వాత కొంచెం అందులో డార్క్ బ్లాక్ స్పాట్ పెడితే మీకు అయిపోయింది కదా. ఇప్పుడు మనం బాడీ తర్వాత దాని బాడీలో పొట్ట దగ్గర నుంచి బాడీలో చిన్న చిన్న ఆరెంజ్ కలర్ మీద చిన్న బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి. ఆ బ్లాక్ స్ట్రైప్స్ వేస్తున్నాను. చూసారా? మీకు హనీ బీ కూడా మనం వేసేస్తున్నాం. అంటే ఇవి వేటిల్ని అట్రాక్ట్ చేస్తుంది, నేచర్ని అలా వేసేయడమే. ఇప్పుడు వాటి లెగ్స్, ఆ లెగ్స్ కూడా సన్న లైనర్ బ్రష్తో వేస్తాం. ఇప్పుడు దాని వింగ్స్ కనపడకుండా ఇలాగ అవి మూవ్ చేస్తూ ఉంటాయి కదా. చాలా డెలికేట్ లైట్ కలర్లో ఉంటుంది. ఆ లైట్ కలర్ని మనం ఇక్కడ చాలా డైల్యూట్ చేసిన కలర్తో వేస్తే ఆ వింగ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఇంకొక హనీ బీని కూడా వేస్తున్నాను. మళ్ళీ మీరు నేర్చుకోవడానికి వీలుగా దగ్గరికి వస్తోంది ఫ్లవర్ దగ్గరికి హనీ బీ. ఇప్పుడు క్రోమెల్లో కొంచెం తర్వాత పెట్టిన తర్వాత ఆరెంజ్తో బాడీ అలా వేసి దాని మీద నుంచి మనం బ్లాక్తో బాడీ మీద గీతలు వేసేస్తున్నాం, స్ట్రైప్స్.
తర్వాత దీని లెగ్స్ సన్నగా ఒక 4 లెగ్స్, దాని టెంటకిల్స్ అవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు వింగ్స్ డైల్యూట్ చేసిన మన ఆరెంజ్ కలర్ని వేయండి. బ్రష్ అందులో ముంచి ఆ బ్రష్ని ఇట్లా ప్రెస్ చేసి అడ్డంగా వేస్తే కనుక మీకు వింగ్స్ వచ్చేసాయి. చిన్న చిన్నగా ఉంటాయి కదా వీటి వింగ్స్ కూడా. మరి ఆ రెక్కలు అవి ఎంత డెలికేట్గా ఎలా ఉందో చూడండి. మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే నాకు మెసేజ్ చేయండి, ఎలా ఉందో చెప్పండి, ట్రై చేయండి. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.